అంటరాని వాళ్ళం కాదు, ఆది హిందువులమని చదువుకు దూరమైన పేదవాళ్ళందరికీ 26 స్కూళ్ళు కట్టించిన మహానుభావుడు భాగ్యరెడ్డి వర్మ. భాగ్యరెడ్డి వర్మ 136 జయంతి వేడుకలు ఈరోజు ఆది హిందూ భవన్లో జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం ఆది హిందూ భవన్లోను దీనికి సంబంధించి మరికొంతమంది ప్రముఖులు మనతో మాట్లాడడానికి వారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. In focus of Bhagirathi Verma was to educate the society. So he felt that society can be educated, developed only through the emancipation and education of the girl children. So he started 26 schools for the benefit of girls, and he could muster and establish 20 schools. But owing to financial crisis, he has to hand over those schools to Nizam. But on the condition that the medium of instruction will be in the Telugu only. భాగ్యరెడ్డి వర్మ గారు కుల నిర్మూలన కోసం పెద్ద ఎత్తున పోరాడాడు. ఆర్య సమాజంలో పనిచేశాడు. బాబాసాహెబ్ అంబేద్కర్తో కలిసి నడిచాడు. మహాత్మా గాంధీతోటి కలిసి నడిచాడు. ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం పనిచేశాడు. నైజాం తోటి కొట్లాడి దాదాపు 26 తెలుగు స్కూళ్ళను నిర్మించాడు. ఆ రోజుల్లోనే హైదరాబాద్ నగరంలో ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా ఏ కన్నీళ్ళు వచ్చినా ఒక పెద్ద నాయకుడిగా అక్కడ నిలబడ్డాడు. ఆయన కుల నిర్మూలన కోసం చేసిన ప్రయత్నంలో భాగమే బాగయ్య అనే అతను భాగ్యారెడ్డి వర్మగా మారాడు. ఈ స్కూల్లో చదువు చెప్పే టీచర్స్ మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు ఈ స్కూల్లో భాగ్యరెడ్డి వర్మ కట్టించిన స్కూల్లో చదువు చెప్తున్నారు కదా పిల్లలకి. చాలా హ్యాపీగా ఉందండి. భాగ్యరెడ్డి వర్మ గారు స్థాపించిన స్కూల్లో నేను హెచ్ఎంగా వర్క్ చేస్తున్నాను. మరి కాబట్టి ఈ సంస్థ స్థాపించినందుకు మరి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్టూడెంట్స్ ఆడపిల్లలకి ముఖ్యంగా చదువు చెప్పడానికి మరి కృషి చేసి ఈ స్కూల్ని స్థాపించారు. కాబట్టి చాలా గర్వంగా కూడా ఉంది. ఒకప్పుడు మహిళలు చదువుకోలేని పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆయన కట్టించడం వల్ల చాలామంది విద్యార్థులు చదువుకోవడానికి పరిస్థితి వచ్చింది. ఎట్లా మీరు ఇక్కడ ఉన్న హెచ్ఎంగా మీరు ఎట్లా ఫీల్ అవుతారు? వాళ్ళకి ఎలా చదువుతుంది, ఎలా ముందుకు వెళ్తున్నారు? ఇంతకుముందు మాది తెలుగు మీడియంగా ఉంది మేడం. ఒక 3 years నుంచి ఇంగ్లీష్ మీడియంగా కూడా కన్వర్షన్ అయింది. కాబట్టి బయట ఇంగ్లీష్ మీడియంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి మా మేనేజ్మెంట్ వాళ్ళు కూడా దానిని గుర్తించి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియానికి కన్వర్షన్ అయితే చేయడం జరిగింది. విద్యార్థులు మంచిగా చదువుకుంటున్నారండి. అంటే హైదరాబాద్కి సామాజిక ఉద్యమాలకు తొలి నాయకుడైన భాగ్యరెడ్డి వర్మ గారు హైదరాబాద్లో జన్మించి ఆయన జయంతి ఉత్సవాలకు ఈరోజు రావడం చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే భాగ్యరెడ్డి వర్మ గారు లేకుంటే ఈరోజు దళితులు ఏ స్థాయిలో ఉన్నారో అలాంటివి ఉండకపోయేవాళ్ళు. మెయిన్గా భాగ్యరెడ్డి వర్మ గారు ఆయన యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ప్రతి ఒక్క మహిళ తెలంగాణలో హైదరాబాద్లో తెలుగు మాట్లాడే దాంట్లో చదువుకొని ఒక మహిళ చదువుకుంటే ఆ ఇంటికి, ఆ సొసైటీకి, వాళ్ళు ఉండే ఏరియాకి, అలానే ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి కూడా బాగుంటుందని ఒక నమ్మకంతో మహిళ చదువుకుంటే ఇంటిల్లి పాదుతో పాటు దేశం కూడా బాగుపడతాయనే ఉద్దేశంతో ఆయన మహిళా అభ్యున్నతికి, మహిళలు చదువుకోవడానికి ఎంతో కృషి చేసి బాలికల కోసము స్కూళ్ళు కట్టించి, హాస్టల్ కట్టించి వాళ్ళ యొక్క అభివృద్ధి కొరకు కోరుకున్న మహానీయుడు. అలాంటి మహానీయుడి జన్మదినోత్సవాల్లో మేము కూడా భాగ్యస్వామ్యం కావడం ఇది మా యొక్క అదృష్టంగా, భాగ్యంగా భావిస్తున్నాం. నా పేరు బిఎన్ జ్ఞాన్ ప్రకాష్, మేనేజింగ్ ట్రస్టీ ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్. మేము ఈ కార్యవర్గము 2010 నుంచి కొనసాగిస్తున్నాము. ఇది భాగ్యరెడ్డి గారు 1906లో స్థాపించిన ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగు. దీనికి అంచెలంచెలుగా బాగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. దీనికి ప్రప్రథమంగా స్కూల్ ఓపెన్ చేసినారు. ఆ స్కూల్ ఇక్కడ ఈ ప్రాంతంలో గర్ల్స్ స్కూల్ హై స్కూల్గా మారింది. దీంట్లో చాలామంది బాగా చదువుకొని తర్వాత ఉన్నత ఉద్యోగాలు సంపాదించి. నా పేరు చెరుకు రామచందర్, తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేసీ చైర్మన్. ఈరోజు భాగ్యరెడ్డి వర్మ గారి 136వ జయంతి సందర్భంగా
ఈరోజు అన్ని వర్గాల ప్రజలు మరి అధికంగా మరి దళిత వర్గం సంబంధించిన ప్రజలందరూ కూడా ఈరోజు వారి యొక్క జయంతిని మరి అధిక ఉత్సాహంతో మరి వారు చేసిన సేవలను మరి అదేవిధంగా మరి అణగారిన వర్గాల ప్రజలకు మరి అట్టడుగు ఉన్నటువంటి ప్రజలకు మరి విద్యను అందించినటువంటి సందర్భం మనం భాగిరెడ్డి వర్మ గారిది. మరి వారి యొక్క ఆశయాలను వారి యొక్క సిద్ధాంతాలను మరి భావితరాలకు కూడా తీసుకుపోవాల్సిన బాధ్యత ఉన్నది. కాబట్టి ఈరోజు వారి జయంతిని మరి ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నాము. మరి అదేవిధంగా మరి భాగిరెడ్డి వర్మ గారి కాంస్య విగ్రహాన్ని కూడా ప్రభుత్వం గుర్తించి మరి హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి గతంలో మేము చెప్పడం జరిగింది. మరి మొన్న కూడా మన ముఖ్యమంత్రి గారిని కలిసి మరి భాగిరెడ్డి వర్మ గారి విగ్రహాన్ని కూడా మరి ఏర్పాటు చేయాలి మరి హైదరాబాద్ నగరంలో చెప్పడం జరిగింది. కొనసాగిద్దాం భాగిరెడ్డి వర్మ గారి ఆశయాలను, కొనసాగిద్దాం భాగిరెడ్డి వర్మ గారి ఆశయాలను, భాగిరెడ్డి వర్మ గారు దళితుల ముద్దు బిడ్డ భాగిరెడ్డి వర్మ గారు, దళితుల ముద్దు బిడ్డ భాగిరెడ్డి వర్మ గారు. संघं शरणं गच्छामि द्वितीयंपि बुद्धं शरणं गच्छामि द्वितीयंपि धम्मं शरणं साधु साधु. जय भाग्यरेड्डी वर्मा, जय जय भाग्यरेड्डी वर्मा. Just celebrating at Ravindra Bharati because of the election code. We could not do that. The government has not permitted. That's why we are assembled here to celebrate the 39th birthday celebration of Bharati Verma. I thank you all for who have gathered here to make this event a grand success. So the building was established in 1925 by Sri Bharati Verma here. It is almost 99 years and it is going to be 100 years next year. This building, for the maintenance of the building and for upkeep of the building, for good education, the Bharati Verma Garu has established a league called Adi Hindu Social Service League for its maintenance and upkeep of the building. So I request our Ajay Gautam, our General Secretary, to give the brief introduction about the league. So this league was founded by Sri M.B. Bharati Verma in 1911. Earlier it was called Manya Sangam. After naming this institute the Adi Hindu Social Service League, the Bharati Verma executed his activities under this banner. In the initial stages, the league used to run 26 schools, but later, because of the financial crisis, Bharati Verma handed over all the schools to the Nizam government on the condition that the medium of instruction for these would be Telugu, and Nizam accepted his proposal. Currently, the league is running Bhagya Memorial Girls High School on these premises. 2 years ago, the league got permission to run the school in English medium. We had 2 lectures by him earlier, and he is a historian, research worker, and is a highly educated, and he has got publications to his credit. And recently also he has written a book, and we are very happy to have him amidst us, and he will give his talk on Bharati Verma. Thank you. Now I request
Sangareddy Srinivasarao garu to speak on 136వ జయంతి ఇవాళ జరుపుకుంటున్నాము. నేను 1993లో ఫస్ట్ టైం గౌతమ్ గారిని కలవడానికి ఇదే ప్రెమిసెస్లో గౌతమ్ గారితో ఇంటర్వ్యూ చేయడానికి నేను అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజంలో ఎంఫిల్ చేస్తూ ఉండింది. భాగ్యరెడ్డి వర్మ గారు ఆది హిందూ మళ్ళంటే భాగ్యనగర్ 2 పత్రికలు తీసుకొచ్చిండు. ఆ పత్రికల మీద తెలంగాణ పత్రికల మీద పరిశోధన చేసే క్రమంలో భాగ్యరెడ్డి వర్మ గురించి తెలుసుకొని ఇంటర్వ్యూ చేయడానికి ఇక్కడికి వచ్చినాను. అప్పటికే 89 నాటికే భాగ్యరెడ్డి వర్మ గురించి భాగ్యోదయం పేరిట గౌతమ్ గారు ఒక చిన్న బుక్లెట్ వేయడం జరిగింది. ఆ ఒక్క సోర్సు మాత్రమే ఆయన గురించి మనకు 89 నుంచి ఇప్పటి వరకు ప్రధాన సోర్సుగా ఉంది. దాన్ని కొంచెం విస్తృతపరిచి నేను ఒక పుస్తకం తీసుకొచ్చినాను. అది త్వరలో దాని ఆవిష్కరణ కూడా ఉంటుంది. అయితే భాగ్యరెడ్డి వర్మని గౌతమ్ గారు నాకు టైం ఎంత ఉందో చెప్పలేదు. మనం భాగ్యరెడ్డి వర్మని ఎట్లా చూడాలి అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది అది. ఎందుకంటే భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్ వాడు, ఆయన పాపులారిటీ మొత్తం ఆంధ్రాలో ఉన్నది. ఆంధ్ర ప్రాంతంలో ఆయన తిరగని జిల్లా హెడ్ క్వార్టర్ లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇంట్రడక్షన్ అంటే మీరు పోయిటు, ఎడిటరు, ప్రముఖ ఎడిటరు, తర్వాత చాలా బుక్స్ పబ్లిష్ చేసినారు. వారి గురించి మీకు క్లుప్తంగా చెప్తాను. మీరు సుప్రభాతం ఎడిటర్ ఆంధ్రభూమి, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వార్త, తర్వాత గ్రేట్ ఇండియా ఫిల్మ్ అండ్ పొలిటికల్ వీక్లీ, ఇవన్నీ కాకుండా ఇంకా వేరే కూడా ఉన్నాయి. ఈ మొత్తము 27 బుక్స్ పబ్లిష్ చేసినారు. తర్వాత వీరి గురించి చెప్పాలంటే టీవీ హోస్ట్ కూడా వీరి చాలా పాపులర్గా ఉన్నాయి. వీళ్ళు ప్రముఖ పోయట్గా చాలా పద్యాలు కూడా రాశారు. నావల్స్, బుక్స్ కూడా చాలా రాశారు. వార్తా దినపత్రిక వ్యవస్థాపక సంపాదకుని, ప్రధాన సంపాదకుడు వికి ప్రసాద్ గారు ఉండేవారు. ఆంధ్రప్రభ దినపత్రికకి ప్రధాన సంపాదకుడిగా పనిచేశారు. ఈ పెద్ద విషయాలు కావు. కానీ ప్రధాన స్రవంతి తెలుగు దినపత్రికలలో మొట్టమొదటి అస్పృశ్య సంపాదకుడిని నేనే. ఐ వాజ్ ది ఫస్ట్ అన్టచబుల్ ఎడిటర్ ఆఫ్ మెయిన్ స్ట్రీమ్ తెలుగు న్యూస్ పేపర్స్. దృష్టి సారిస్తే దేశంలో ఉండే పత్రికల్లో కూడా, ప్రధాన స్రవంతి పత్రికల్లో కూడా అన్టచబిలిటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఎడిటర్గా లేరు. అలాంటిది నేను నిలబడడానికి ఇంత గట్టి పునాదిని ఇచ్చిన భాగ్యనగర్ అనే దినపత్రికను, భాగ్యనగర్ అనే పత్రికను స్థాపించి ప్రధాన స్రవంతి పత్రికగా, ఏకైక పత్రికగా వెలుగొందుతున్న గోల్కొండ దినపత్రికతో కీర్తించబడ్డ వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. ఇన్ని నామన్క్లేచర్స్ వచ్చినా ఎప్పుడు 2 ఉపకులాల్ని కలిపి ఉన్నవి వచ్చాయి. చూడండి జాగ్రత్తగా. ఈవెన్ గాంధీ కూడా హరిజనులని ఆ శబ్దం పెట్టినా కలిపి మాట్లాడి, ఆది హిందూ అని ఒక కులాన్ని గురించి మాట్లాడా, 2 ఉపకులాల్ని కలిపి మాట్లాడాడు. మరి అది ఆత్మగౌరవ చైతన్యం. ఈ ఆత్మగౌరవ చైతన్యం అంటున్నా. టేక్ ప్రైడ్ ఇన్ కాల్ యువర్ సెల్ఫ్ ఎస్ మాలా అంటున్నాడు.
చరిత్ర తీసుకోలేదు అలాగా. చరిత్ర గౌరవించమంటూ కదిలింది. చరిత్రని తలకిందులు చేస్తారా? ఇది అస్తిత్వమా అడగాల్సిన, ఇది అస్తిత్వం అయితే వీళ్ళు చేసిన పోరాటం ఏమైంది? దట్స్ వన్ థింగ్. అట్లాగే స్త్రీలను కించపరిచే భాషలో మాట్లాడకూడదు. ముతక మాటలు మన నోటి నుంచి రాకూడదు. అబే బూతు మన భాష బా, ఇట్లనే రాయాలి. రాస్తారా? ఇదే దళిత సాహిత్యం. దాని మీద ఎంఫిల్లు, పిహెచ్డీలు, డాక్టరేట్లు. ఇద్దరిని నిలువున నన్ను రెండు ముక్కలు చేసి ఇటొకటి అటొకటి విసిరి కొడుతుంటే చప్పట్లు కొట్టాలి నేను. సో దిస్ ఈజ్ ద స్పిరిట్. స్త్రీలను గౌరవించడం, మహాసంస్కారి స్త్రీలను గౌరవించడంలో భాగ్యరెడ్డి వర్మ. స్త్రీలను తప్పించి భాగ్యరెడ్డి వర్మ గురించి మాట్లాడతారా? Sweating, he will not tire. We still continue to talk. So thank you very much, sir, for your speech. We are very happy. Now, next speaker, విద్యార్థి నాయకుడు మాధవర్గ సామాన్య రైతు జయరాజ్ నుంచి ఉపన్యాసకుడు బ్రాహ్మణ గారు. Last time when Lakshmanan Garu visited as chief guest here for the sports day, he has donated 1 lakh rupee for, and he suggested that this 1 lakh rupee should be deposited, 50 in his father's name, 50 in his mother's name. Felicitation to today's personality, Sri Ramaswamy Gariki. Felicitation. For the income tax, those who are donating to our league in the form of donation, they get exempted from the income tax department. So this is an announcement. We got this recently. Kindly you can publish or you can enlighten all the friends to donate and they get the exemption on this. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ రామస్వామి గారికి ప్రదానం చేస్తున్నాను. వారి సైటేషన్: శ్రీ బాపనపల్లి రామస్వామి was born on November 27, 1942 in Chintal Basti, Hyderabad. His father Chennaya hailed from Mahbub Nagar and migrated to Hyderabad, and his mother is Srimati Narasamma, who is in this Augusta gathering. She is from Hyderabad. Despite poor economic conditions, Ramaswamy's father encouraged him to study well, and he completed his 12th multi-purpose HSC and immediately took up the job to take care of the family, and joined AG's office as an auditor, and there he did lot of work and rose to the position of senior auditor and did meritorious job there in AG's office. అందరికీ జై భీమ్లు. జై భీమ్లు అంటేనే మనకు శక్తి వస్తుంది. జై భీమ్, జై భీమ్, జై భీమ్. అయితే మన భాగ్యరెడ్డి వర్మ గారు ఆ రోజులలో నిజాం సర్కార్కు జవాబిచ్చారు. ఏమని? నువ్వు రెడ్డి ఎట్టయినవు అంటే, సర్కార్ मैं पजल काटता हूँ, पजल बनाता हूँ और घर में पहुँचाता हूँ, इसलिए मैं रेड्डी हूँ. और वर्मा कैसा बना? मैं भी मंत्र पढ़ सकता हूँ, మంత్రాలు చదువుతాను కాబట్టి నేను వర్మ అయినాను అని ఆ రోజులలో నిజాం సర్కార్కు జవాబిచ్చినారు. భాగ్యరెడ్డి గారు బస్తీలలో 41 బస్తీలలో పంచాయత్ కమిటీలను నిలిపి, రాత్రి పాఠశాలలు నిలిపి, మన
అంటరాని వాళ్ళకు ఎంతో విద్య నేర్పించినారు. భాగ్యరెడ్డి వర్మ గారు ఆ రోజులలో కేంద్ర కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసి మనకు ఒక పంచాయత్ కమిటీలను ఏర్పాటు చేసినారు బస్తీలలో. వేదికపై ఆశీనులైన పెద్దలు, సభలో ఆశీనులైనటువంటి పెద్దలు అందరికీ కీర్తిశేషులు శ్రీ భాగ్యరెడ్డి వర్మ గారి 136వ జయంతి ఉత్సవాల సందర్భంగా మనమంతా ఇక్కడ ఆశ్రమమైనాము. ఆ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సంస్కృతి అనేటటువంటి అంశాన్ని కొంతమందికి మాత్రమే ఆపాదించి సంస్కృతి రహితంగా కొంతమందిని తయారు చేసి వాళ్ళను మిగతా సమాజానికి బానిసలుగా చేసినటువంటి వ్యవస్థలో మన సమాజం ఉండింది. కాబట్టి భారత సమాజాన్ని మార్చడానికి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా, ఇతర మనుషులు దూరం చేసినటువంటి ఆచార సాంప్రదాయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి క్రమంలో మార్పుకు సహజంగా రావాలి అంటే సహజంగా రాదు. అందుకని విద్యతోనే మాత్రమే వస్తుందని ఆ రోజుల్లోనే సుమారు 25 పాఠశాలలు స్థాపించి అప్పటికే 2000 మంది విద్యార్థులకు విద్యను అందించినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ భాగ్యరెడ్డి వర్మ గారు. అలాంటి గొప్ప మేధావి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా చాలా ఆనందదాయకం. ఇది ప్రతి ఏటా జరగాలి. అతని యొక్క జీవిత చరిత్ర ప్రతి పాఠశాలలో చదివేటటువంటి పరిస్థితిని మనం ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా మేధావులు అనుకున్న వాళ్ళందరూ చక్కగా చదవాలి. అందుకని ఈ సందర్భంగా నాలెడ్జ్ ఈజ్ పవర్, ఎడ్యుకేషన్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ అనేటటువంటి అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని చదువుకున్న వాళ్ళందరూ కూడా, చదువులేనటువంటి వాళ్ళందరికీ కూడాను ఇలాంటి పెద్దల యొక్క జీవిత చరిత్రను పుస్తకాలుగా కొన్ని మనం అందించగలిగితే సమాజాన్ని మనం ఎడ్యుకేట్ చేయగలుగుతాం. ఎడ్యుకేట్ చేసినప్పుడు మాత్రమే సమాజం మారుతుంది. ఆ సమాజ మార్పు కొరకు పునాదులు వేసినటువంటి అనేక మహానుభావులలో భాగ్యరెడ్డి వర్మ గారు ఒకరు.